తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులుగా వింగడించబడిన ఆదిశక్తి అనబడే మూల ప్రకృతి శివుడికి ఆధారం, అధిష్టానం, ఆశ్రయముగా లింగ రూపంలో ప్రత్యక్షమై కానవస్తుంది. అట్టి లింగాన్ని అధిష్ఠించినవాడు మహేశ్వరుడు. సద్యోజాత రూపమైన శివలింగం సోమేశ్వరునిగా విశిష్టమై అభిషేకింపబడుతోంది. స్వయంభూలింగ పుణ్యక్షేత్రాలు 5లో నిజామాబాద్ జిల్లాలోని శ్రీ సోమలింగేశ్వరాలయం సోమేశ్వర క్షేత్రంగా ప్రాచీనమైనదిగా చెప్పబడుతోంది. దుర్వాస మహాముని తన శిష్యులతో వసించి నిష్ఠతో తపస్సు చేసిన ప్రాంతంగా ప్రసిద్ధమై దుర్గిగా పిలువబడుతోన్న గ్రామంలో ఉన్న మహిమాన్విత ఆలయం శ్రీ సోమలింగేశ్వరాలయం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ దర్శనం చేసుకుని విశేషాలు తెలుసుకుందాం. శ్రీ సోమలింగేశ్వరుడు స్వయంభుగా వెలసి భక్తులను సర్వాభీష్ట ఫలసిద్ధి ప్రదాయకులను చేస్తూ పూజలందుకుంటున్న విశిష్ట క్షేత్రంగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడ సమీపంలోని బీర్కూర్ మండలం దుర్గి గ్రామ శివార్లలోని ఈ ఆలయం విలసిల్లుతోంది. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఈ భువనం పరమశివుని అంగముద్ర. సకల వాంగ్మయం ఆయన వాక్కుల అనుగ్రహం. ఇక ఆయన అలంకారం చంద్రుడు తారకలతో కూడిన అంతరిక్ష సౌందర్యం. అందుకే ఆయన విశ్వవిభుడు, విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు. ప్రధాన రహదారి ప్రక్కనే ఉంది స్వాగత ద్వారం. స్వాగత ద్వారం నుండి ముందుకు పోగా పచ్చని పొలాలు, విశాల వృక్షాల మధ్య ఎడమ మైసమ్మ తల్లి దర్శనమివ్వగా మరికొంత ముందుగా హనుమాన్ మందిరం ఆలయం దాటుకుని ప్రయాణించగా శ్రీ సోమలింగేశ్వరాలయం చేరుకుంటాం. స్వయంభూలింగంగా పుణ్యక్షేత్రాలలో తలమానికంగా చెప్పబడే శ్రీ సోమలింగేశ్వర ఆలయం అత్యంత ప్రాచీనమైనదైన సోమభూపాలుడి కాలంలో వైభవంగా ఉండేదని, ఆయన పేరిటే సోమలింగేశ్వరునిగా వ్యవహరింపబడేదని చారిత్రక గాథ. ఇప్పటికీ కొండ గుహలలో మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారని భక్తుల విశ్వాసం. దుర్వాస మహాముని తపస్థలిగానే దీనికి దుర్గి వ్యవహారం వచ్చిందంటారు. 5 స్వయంభూలింగాలలో ఈ దుర్గి సోమేశ్వరాలయం ఖ్యాతి చెందింది. ఒకప్పుడు ఆలయానికి ఉత్తరముఖంగానే ద్వారం ఉండేదట. పరమత రాజుల పాలనలో ఒకమారు ఇక్కడ గోవునొక దానిని బలి చేయబోగా ఆలయం మొత్తం గిర్రున తిరిగిపోయి పడమట ద్వారం వచ్చిందని పురాణగాథ. ప్రవేశ ద్వారం నుండి లోనికి వెళ్లగానే ఆది పూజలందుకునే గణపతి దర్శనమిస్తాడు. వినాయకం సచ్చిదానందదాయకం నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. చుట్టూతా విశాల దీర్ఘ మంటపం ఉంది. గణపతి దర్శనానంతరం భక్తులు ఆలయ మంటపంలోకి ప్రవేశిస్తారు. బయట చిన్న రాయిగా ఉండి క్రమేపీ స్వయంభూ శివలింగంగా పరిణతి చెందిందని, 1500 సంవత్సరాల క్రితం ఇక్కడి కోనేరులో స్నానం చేసి వచ్చి ఒక సర్పం తన తలని శివలింగంపై ఆచ్ఛాదనగా ఉంచి పూజ చేసేదని, ఇప్పటికీ శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు సర్పం వచ్చి శ్రీ సోమేశ్వరుని పూజించుకుంటుందని చెబుతూ ఉంటారు. గర్భాలయంలోనికి చేరుకున్న భక్తులకు శ్రీ సోమేశ్వరుడు లింగరూపుడై ఆదిశేష కవచంతో విరాజిల్లుతూ అనంత తేజోమయ రూపుడిగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో
శ్రీ సోమేశ్వరుడు లింగరూపి అయి ఆదిశేష కవచంతో విరాజిల్లుతూ ఉంటాడు. అభిషేక ద్రవంతో పానవట్టం పవిత్రమై కానవస్తుంది. దళములతో పుష్పములతో భక్తులు శివలింగాన్ని అర్చించి లింగపీఠానికి భక్తులు శిరస వందనాలు ఆచరిస్తారు. గర్భాలయంలోని శ్రీ సోమేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు గర్భమందిరానికి బయట ఆలయ మంటపం చుట్టూ ఉన్న శివలింగాలకు కూడా అర్చనాది అభిషేకాలను నిర్వహించుకుని స్వామివారిని మనసారా ప్రార్థించుకుంటారు. ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి సమీపాన గల రావి చెట్టు వద్ద స్వయంభులుగా చెప్పబడుతున్న రాహుకేతువులు నాగరూప విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులు ఈ రాహుకేతువుల వద్ద కూడా పూజాధికాలను నిర్వహించుకుంటారు. ఇప్పటికీ ఆలయం సమీపాన గల రావి చెట్టు వద్ద రాహుకేతువుల నాగరూప విగ్రహాలున్నాయి. ఇవి కూడా స్వయంభువులుగా చెప్పబడుతున్నాయి. కళ్యాణ మంటపం ప్రక్కనే గల ఆలయ ప్రాంతపు రాతి స్తంభంపై శిలాక్షరాలున్నాయి. ఈ శాసనంలో ఆలయానికి సంబంధించిన పలు విశేషాలున్నాయని గ్రామస్తులు చెబుతూ ఉంటారు. రాతి శిల్పంపై గల అక్షరాలు ఆలయ చరిత్రను వివరించేవేనని భక్తుల గ్రామస్తుల విశ్వాసం. ప్రశాంత వాతావరణంలో దుర్కి గ్రామం శివార్లలోని శ్రీ సోమలింగేశ్వర ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. నిత్యం అభిషేక పూజాధికాలతో బాటుగా శ్రావణంలో విశేషంగా శివరాత్రికి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రక్కనే కోనేరు ఉండడంతో ఇక్కడకు వచ్చిన భక్తులకు ప్రశాంత వాతావరణాన్ని ప్రోగు చేస్తుంది. శ్రావణంలో శివరాత్రికి పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతుంది. వారం వారం భక్తులు ముఖ్యంగా శని, సోమవారాల్లో ఈ ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం త్రికాలాల్లో పూజలు జరిగే ఈ ఆలయం శ్రావణ, కార్తీక మాసాలలో సోమ, శనివారాలలో భక్తులతో సందడిగా ఉంటుంది. శివరాత్రి ఉత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. 11 సోమవారాలు ఎవరైతే శ్రీ సోమలింగేశ్వరుని దర్శించి ప్రదక్షిణలు చేసి అభిషేకాలు చేసి పూజిస్తారో వారికి ఆరోగ్యాది విషయాల్లో పూర్తి స్వస్థత, కోరిన కోర్కెల సంపూర్ణ ఫలసిద్ధి కలుగుతుందని నమ్మకం. భక్తులు శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయానికి బయట ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి చెంతనే ఉన్న శ్రీ మైసమ్మ మందిరాలకు చేరుకుని అక్కడ కొలువైన ఆంజనేయ స్వామి, మైసమ్మలను దర్శించుకుని స్వామివార్లకు పూజాధికాలను నిర్వహించుకుంటారు. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. శ్రీ సోమలింగేశ్వరుడు స్వయంభువుగా వెలసి భక్తులను సర్వాభీష్ట సిద్ధిప్రదాయకులుగా చేస్తూ పూజలందుకుంటున్న విశిష్ట క్షేత్రంగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడ గ్రామ సమీపంలోని బీర్కూర్ మండలం దుర్కి గ్రామ శివార్లలోని ఈ ఆలయం విలసిల్లుతోంది.
ఈశ్వర, పరమేశ్వర అనగానే వచ్చి భక్తుల కోర్కెలను ఈడేర్చే భోలాశంకరుడు శ్రీ సోమేశ్వరుడు. ఆ స్వామి అండదండలుంటే సర్వం ప్రాప్తిస్తుంది. ఆ దయాసాగరుడి కరుణాకటాక్ష వీక్షణాలు సదా అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.